కార్యము కారణము వీనిచే విడువబడినది. వేదములో పరమాత్మకు కార్యము కారణము లేవు అని కలదు. కామేశ్వరుని క్రీడలో తరంగిత అయినది. కామేశ్వరుడు ప్రకాశ స్వరూపుడు, కామేశ్వరి విమర్శ రూపిణి. ఆమె యొక్క విమర్శ రూపమే సర్వసృష్టి. తల్లి యొక్క కోరిక సృష్టి కార్యం, దాని యందు ప్రవర్తించున్నది తల్లి. ప్రకాశించుచున్న బంగారు చెవికమ్మలు కలది. మంగళసూత్రాలలాగే చెవికమ్మలు కూడా సుమంగళీ తత్వానికి చిహ్నాలు. అమ్మ అనేక అవతారములను ధరించినది. యోగ వాసిష్టములో పద్ముడను రాజు భార్య మహాపతివ్రత అయిన లీల. తల్లి పతివ్రత స్వరూపిణి, అనగా పతివ్రతలందరూ అమ్మ స్వరూపములే. కృష్ణుని లీలామానుష విగ్రహుడు అంటాము. తల్లి కూడా తన లీలలను ప్రకటించుటకు సాకార అయినది. జననము లేనిది, ఆది మధ్యాంతములు లేని తల్లికి జననము లేదు. అందువలన ఆమె అజ. మరణము లేనిది, గృహమందే ముక్తిని పొందు భక్తులు కలది. జనన మరణములు లేనిది తల్లి. సౌందర్యవతి, 16 వయసు గల లజ్జా విజిత మన్మథను ముగ్ధ అందురని అలంకార శాస్త్రం వెల్లడిస్తోంది. ముగ్ధ, ప్రౌఢ మొదలైనవి నాయికలలోని భేదాలు. శీఘ్రముగా అనుగ్రహించు తల్లి. ఈ అనుగ్రహము భక్తుని భక్తి తీవ్రతను బట్టి ఉండును. బహిర్విషయములపై సుఖాసక్తిని విడిచి అంతర్ముఖులైన వారిచే ఆరాధింపదగినది. విషయములందు ఆసక్తి కలిగిన చిత్త వృత్తి కలవారి యొక్క, అనగా చంచలేంద్రియములు గలవారి యొక్క భక్తికి పొందబడని తల్లి. త్రయీ, అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఈ 3 వేదములను త్రయీ అందురు. అమ్మ ఈ 3 వేదముల స్వరూపము కలది. త్రివర్గము అనగా ధర్మార్థ కామములు. వానికి స్థానము ఈమె యందున్నది. 760వ నామం త్రివర్గదాత్రి అని చదువుకున్నాం. ఈ 2 నామాలకు పోలిక ఉంది. 3 యందున్నది. అకార ఉకార మకార త్రయాత్మకమైన ఓంకారమునందు స్వర్గ మత్య పాతాళములను త్రిలోకముల యందు, ధర్మార్థ కామములను త్రివర్గమునందు, సత్వ రజస్తమములను త్రిగుణములందు, పుం స్త్రీ నపుంసకములను 3 లింగముల యందు ఉన్న తల్లి. అంతర్ధ సారమునందున్న అభిమాని దేవతకు త్రిపురమాలిని అని పేరు. ఆ స్వరూపురాలు తల్లి. ఆమయము అనగా రోగము, నిరామయ అనగా ఏ రోగము లేని తల్లి. అంటే దేవి భక్తులందరికీ రోగములు చేరవు, వారు ఆరోగ్యవంతులుగా ఉందురు. ఆలంబము అనగా ఆధారము, నిరాలంబ అనగా ఏ ఆధారము తనకు అక్కరలేనిది. బ్రహ్మాండమునకంతటికీ ఆమెయే ఆధారము, ఆమెకు వేరొక ఆధారము లేదు. ఆమె సర్వధార, అనగా అన్నిటికీ ఆధారమైనది. తన ఆత్మతో తాను రమించు తల్లి, అనగా సమస్తము తానే అయిన తల్లి. కావున జగత్తుతో తాను క్రీడించుచున్నది. అనాత్మ అయిన పాంచభౌతిక జగత్తు తానే, జీవాత్మ స్వరూపములు తానే. తాను కానిది లేనే లేదు. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మము తప్ప రెండవది లేదు. కనుక తల్లి తనలో తాను రమించునది. సంసార చక్రమునందలి అమృత స్రావ రూపమైనది. కుండలిని శక్తి ఊర్ధవముగా ప్రసరించి సహస్రార కమల మధ్యకర్ణిక యందున్న చంద్రమండలమును భేదించును. అప్పుడు చంద్రమండలము నుండి అమృత స్రావము కలుగును. కావున అమ్మ అమృత స్వరూపురాలు. ఆ అమృత స్రావము ఢాకిన్యాది శక్తి స్వరూపములను తృప్తిపరుచును. చంద్రుని కిరణములను దేవతలు పానము చేయుదురు. జనన మరణ ప్రవాహ రూపమైన సంసారము పెద్ద బురద. దానిలో మునిగిన వారు పైకి రాలేరు. అట్టివారిని పైకి లేవదీసి రక్షించుటయందు పండితురాలు అమ్మ. యజ్ఞములు ప్రియముగా కలది. వేదములో యజ్ఞమే విష్ణువు అని చెప్పబడినది. అందువలన సోదరుడైన మహావిష్ణువునందు ఇష్టము కల తల్లి. యజ్ఞమును చేయునది. ద్విజులు ప్రతినిత్యం ఆచరించే పంచయజ్ఞాలు అమ్మ వలన జరుగుతున్నట్లే అందరిలో ఆత్మరూపములో ఉన్న తల్లి అమ్మే కదా. శంకరునికి అష్టమూర్తులు గలవు. అవి పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు యజమాని. వీనిలో 8వ మూర్తి యజమాని. యజమాని అనగా యజ్ఞకర్త. ఇది ఆత్మరూపము. ఆ స్వరూపము కలది అమ్మ.
వైదిక కర్మలను ధర్మములందురు, వీనినే ఆచారములందురు. దేవికి ధర్మమే ఆధారము, ధర్మము దైవముతో సమానమైనది. లోకమునకు ధర్మమే ఆధారము, తల్లి ధర్మమునకు ఆధారము. ధనమునకు స్వామిని అయినది. ధనాధ్యక్షుడైన కుబేరుడు దేవి ఉపాసకుడు. ఉపాసకునకు ఉపాస్య అయిన తల్లికి అభేదము కనుక అమ్మ కుబేర స్వరూపురాలు. ధనమును ధాన్యమును వృద్ధి చెందించు తల్లి అనగా అమ్మ భక్తులకు ధనధాన్యములు వృద్ధి చెందును. వేద శాస్త్రములను అధ్యయనము చేసిన బ్రాహ్మణుడు విప్రుడు. అట్టి విప్రుని యందు ఇష్టము కలది తల్లి. వేదమునందు దేవతలెందరు కలరో వారందరూ వేదవేత్తయగు బ్రాహ్మణుని యందున్నారు అని చెప్పబడినది. బ్రాహ్మణుని బోధచే ప్రజలు పవిత్రులగుదురు. తల్లి బ్రాహ్మణునికి గౌరవమును కలిగించును. అనేక బ్రహ్మాండములను భ్రమణము చేయునది.